హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మా ఊరి పెళ్ళి వెళ్తున్నాము, నా ఫ్రెండ్ పెళ్ళి. అందుకే మెట్రోకు ఎక్కేసి సత్తెనపల్లి వెళ్దామని చూస్తున్నాము. మెట్రోకు రానే వచ్చింది. ఇది నేను వెళ్ళబోయే ట్రైన్. అండ్ దీని ఎదురున్న ట్రైన్ వచ్చేసి ఇది ట్రివేండ్రం వెళ్ళే ట్రైన్ అంట, మన శబరి వెళ్ళే ట్రైన్. అందుకని ఇదే ఎక్కాలనుకున్నా కానీ ఇది జనరల్ బోగీలు అయితే ఖాళీ లేదు. మరి సడన్గా చెప్పాడు కాబట్టి ఇది ఎవరు ఎక్కాల్సి వచ్చింది. అండ్ మన ఎదురున్న ఇంకో ట్రైన్ ఇది వచ్చేసి సికింద్రాబాద్ టు తిరుపతి అంట. మళ్ళీ విశాఖపట్నం నుంచి శివరాబాద్ వచ్చే ట్రైన్. ఈ ట్రైన్ కూడా సాయంత్రం 6:30కు 7ంటికి వెళ్ళే ట్రైన్ ఇది వెళ్తుంది. ఇప్పుడు మనం అనౌన్స్మెంట్ చేస్తున్నట్టుగా అటు ట్రైన్ వెళ్తుందో లేదు. ఇది నేను వెళ్ళే ట్రైను. సికింద్రాబాద్ రెనోవేషన్ జరుగుతున్నారు కదా, ఇదే అది ఆల్మోస్ట్ చాలా ఎక్కువ వచ్చింది. నేను వెళ్ళే ట్రైన్ ఇది జనరల్ బోగి కదా. సడన్గా పిలిచేసరికి ఏం వెళ్తుంది ఇంకా ఏ ట్రైన్ ఆ ట్రైన్ ఎక్కి సత్తెనపల్లి వెళ్ళాలని ఎక్కి చూసింది. అనౌన్స్మెంట్ చేస్తున్నట్టుగా ఇప్పుడు మనం ఆ ట్రైన్ వెళ్తున్నామండి. ఆల్రెడీ ఇది బయలుదేరింది. ఇది డైలీ సికింద్రాబాద్ 12:20 అలా వెళ్ళిపోతుంది. అప్పుడప్పుడు కొద్దిగా లేట్ అయింది. ఇది సికింద్రాబాద్ నుంచి తెనాలి మీదుగా ట్రివేండ్రం అలా వెళ్తుంది. ఇప్పుడు మన బండి కూడా కదులుతుందో లేదో చూద్దాం. మన బండి కూడా కదిలిపోయింది. నేను ఎక్కిన ట్రైన్ వచ్చేసి మామూలుగా ఇది రేపల్లి వెళ్ళే బండి. తెనాలి మీద ఇది కూడా ఇది రేపల్లి వెళ్తుంది. మనం చూపించిన బండి అది విశాఖపట్నం వెళ్ళే బండి. ఇందాక నేను ట్రివేండ్రం బండి అది. ఇది చూడండి ఎంత స్పీడ్గా వెళ్తుంది. ఇది కూడా తింగరపుట్టు నాటప్పుడు పట్టణ మీద వెళ్తున్నాడు అవసరంగా చావడానికి మరి ఏమన్నా చంపడానికి. కానీ ట్రైన్ ఇప్పుడు ప్రజెంట్ స్పీడ్గా వెళ్తుంది. మరి తర్వాత ఎలా వెళ్తుందో చూద్దాం. ప్రస్తుతానికి ఇటు కర్వింగ్ ఎలా ఉందో అటు పక్క కూడా ఒకసారి కర్వింగ్ చూపిస్తా చూడండి. ఇప్పుడు ఇటు ఉంది కదా, ఇప్పుడు ఇటు చూపిస్తా. ఇది చూడండి ట్రైన్ అంతా కర్వింగ్ వెళ్తుంది. పట్టాలు వంకర పెట్టినప్పుడు ట్రైన్ ఇలా వెళ్తూ ఉంటుంది. చూసారా? ఓకే, ఇప్పుడు మీరు చూస్తుంటే చర్లపల్లి. ఇది వచ్చేసి నేను ఎక్కిన కోచ్ బండి. ఇది జనరల్. చూసారా? జనరల్ బండి. మరి సడన్గా ఇది ఎక్కేసరికి ఇది ఎక్కాల్సి వచ్చింది. సత్తెనపల్లి రీచ్ అవుతాం అనే లోపు ఇంకా తొందరలో రీచ్ అవుతున్నాం. ఆ లోపే వాన పడుతుంది. మా ఊరు చేసే దరిద్ర పనులన్నీ ఇలానే ఉంటాయి. ఒకరోజు ముందు చేస్తే మీకు రావడానికి అఫ్కోర్స్ మీకు నేను ఇంకా చెప్పలేదు కదా. మా ఊరు మా ఫ్రెండ్కి పెళ్ళి, అందుకే సత్తెనపల్లి అర్జెంట్గా వెళ్ళాల్సి వచ్చింది. సడన్గా చెప్పేసరికి ఏ ట్రైన్ బుక్ చేసుకోలేక ఇలా ప్యాసింజర్ లేదా ఎక్స్ప్రెస్ ట్రైన్లో వెళ్ళాల్సి వస్తుంది. బాగా మాత్రం గట్టిగా దించబడుతుంది. అసలు ఏం చేయాలో తెలియట్లేదు. దిగిన తర్వాత వాడు పికప్ చేసుకుంటారో లేదో ఏం అర్థం కావట్లేదు. అలాగైనా సరే దిగిన తర్వాత వాడికి గట్టి షంటింగ్ ఇవ్వాలి. మీరే చెప్పండి, ఇలా సడన్ ఇస్తే ఎలా వెళ్ళాలి చెప్పండి. మనం చూడండి కొండ మధ్యలో నుంచి కొండ మంచులాగా చాలా వ్యూ బాగుంది. కానీ బాగా ఎందుకు పడితే ఇప్పుడు అర్థం కాదు. అవసరంగా వేస్ట్గా మనకి నష్టం రావడానికి తప్ప దేనికి పనికిరావు ఈ వాహనాలు మనకి. అండ్ ఇదే నేను వెళ్ళిన ట్రైన్. ఇదే దిగేసింది. కానీ 5ంటికి రావాల్సిన ట్రైన్ 5:52కి కదులుతుంది. ఎంత లేట్ అంటే ఇంకెప్పుడు ఇలాంటి ట్రైన్ ఎక్కకూడదు. ఎవరు మీరు ఎక్కకండి. అండ్ ఇదే మన సత్తెనపల్లి. యాక్చువల్గా ఇందాక చెప్పాల్సింది ఇప్పుడు చెప్పేసాను. ట్రైన్ అనేది ఏంటంటే చాలా లేట్. ఎంత లేట్గా వచ్చిందంటే మినిమం 50 నిమిషాలకు లేట్ వచ్చింది. సత్తెనపల్లి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడే ఆటోలన్నీ ఆగుతాయంట. మా ఊరు నా ఫ్రెండ్ నాకు ఆడిపించేసాడు. అందుకే ఆటోలు ఎత్తుకొని అట్ట వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు సత్తెనపల్లి ఇదిగోండి, ఇది సత్తెనపల్లి. ఓకేనా? బాయ్.